గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మీ అందరికీ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు 54 యజ్ఞగుండములతో నిర్వహించిన సుదర్శన యాగంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సతీమణి ఉమా రామ్మోహన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని ప్రజల శ్రేయస్సు, ప్రాంత అభివృద్ధి కోసం ప్రారంభించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి పంతులు, మున్సిపల్ చైర్పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మన సిద్ధాంతి పార్థసారథి పంతులు గారికి, అదేవిధంగా మనకు కల్వకుర్తి నుంచి మన గురువర్యులు ఇక్కడికి విచ్చేసి గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చండీ యాగము, సుదర్శన యాగము, అదేవిధంగా స్వామివారి కళ్యాణోత్సవం పెద్ద ఎత్తున రాజస్వామి గారు చేయడం మూలంగా మన నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయలు ఎటువంటి చూసినా సరే 4,000 ఆధారాలు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతుండడం చాలా సంతోషంగా ఉంది. రాజస్వామి గారు నాతో మరొకసారి కూడా వారి యొక్క కల్వకుర్తిలో కూడా ఒక యజ్ఞం నాతో చేయించడం జరిగింది ప్రత్యేకంగా అన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి కూడా తెలియజేస్తూ, ఈ సంవత్సరం కూడా మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో మన నియోజకవర్గ ప్రజలంతా కూడా దీంట్లో పాల్గొనాలని కోరుకుంటూ మీ రామ్మోహన్ రెడ్డి. ఏలూరులో